హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. తెలంగాణ టెట్ ఎగ్జామ్స్లో 2017లో అడిగిన బిట్స్ అనేటివి 2024లో కూడా రిపీట్ కావడం జరిగింది. వాటికి సంబంధించి వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తెలుగులో వచ్చిన రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కంఠీరావం అనే మాటకు గల వేర్వేరు అర్థాలు అడగడం జరిగింది. సింహం, ఏనుగు, పావురం. కంఠీరావంకు వేర్వేరు అర్థాలు గల పదాలు సింహం, ఏనుగు, పావురం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమ పితామహుడిగా ఎవరు పేరుగాంచారు అని ప్రశ్న అడగడం జరిగింది. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ను తెలంగాణ ఉద్యమ పితామహుడిగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎంగిలి పూల బతుకమ్మను ఏ రోజున పేరుస్తారు అనేది ప్రశ్న. ఇక్కడ దశమి నాడు, చవితి నాడు, దుర్గాష్టమి నాడు, పెత్రామాస నాడు అని అడగడం జరిగింది. తెలంగాణ పండగ అయినటువంటి బతుకమ్మ పండగను ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది పెత్రామాస నాడు ఎంగిలి పూల బతుకమ్మను పేరుస్తారు. నెక్స్ట్, ఈయన రచించిన జైలు కథల సంపుటి సుప్రసిద్ధం. దీనికి ఆన్సర్ వచ్చేసి పొట్లపల్లి రామారావు రచించిన జైలు కథల సంపుటి అనేది సుప్రసిద్ధం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే ప్రణాళిక ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వార్షిక ప్రణాళిక. నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే ప్రణాళిక వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎక్కడ నిర్వహించాలి? నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది తరగతి లోపల అలాగే తరగతి బయట నిరంతర సమగ్ర మూల్యాంకనం నిర్వహించాలి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆధునిక బోధనా శాస్త్రాన్ని అనుసరించి ఉపాధ్యాయుడు ఈనాడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సహాయకుడిగా ఉపాధ్యాయుని పాత్ర అనేది ఉంటుంది ఆధునిక బోధనా శాస్త్రాన్ని అనుసరించి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పిల్లల పరిశీలన శక్తిని పెంపొందించేందుకు ఉపకరించేది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అభ్యసన సామగ్రి. పిల్లల పరిశీలన శక్తిని పెంపొందించేందుకు ఉపకరించేది అభ్యసన సామగ్రి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భాష ఏకలక్షణ గల వస్తువు కాదు, ఇది సంక్లిష్ట దృగ్విషయం అన్నవారు ఎవరు? భాష అనేది ఏకలక్షణ వస్తువు కాదు, ఇది సంక్లిష్ట దృగ్విషయం అని పేర్కొన్న వ్యక్తి ఎవరు అని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ఇది 2017లో అడిగిన టెట్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ తెలుగుకు సంబంధించి. ఇవే క్వశ్చన్స్ 2024లో కూడా కొన్ని బిట్స్ అనేటివి రిపీట్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అక్షర చిత్రాలు చదవడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యం ఏది? అక్షర చిత్రాలు చదవడం వల్ల పిల్లల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భాషణం. అక్షర చిత్రాలు చదవడం వల్ల పిల్లల్లో ప్రధానంగా భాషణం అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పొదవేడు నుప్పలేక రుచిపుడ్డగా నేర్చటన అయ్యా భాస్కర. ఈ పదంలోని 4వ గుణం ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 జా అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నీటి మీద తేలు తేలుతున్నది. ఇక్కడ తేలు అనేటివి పక్క పక్కనే వచ్చినా కూడా వీటి అర్థంలో తేడా ఉంది కాబట్టి ఏ అలంకారాన్ని సూచిస్తుంది అని అడగడం జరిగింది. తేలు అనే సేమ్ పదాలు అర్థభేదంతో రావడం జరిగింది పక్క పక్కనే. కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి చేకానుప్రాస అలంకారం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఆహా ఆ ప్రాంతమంతా శోభయమానంగా ఉన్నది. ఈ వాక్యంలో అవ్యయం ఏది? ఈ వాక్యంలో అవ్యయం ఆహా. లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయాలంటారు. ఆహా అనేది ఈ వాక్యంలో అవ్యయం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వయోవృద్ధుడు సమాసానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే
ఆప్షన్ 2 వయస్సు చేత వృద్ధుడు. వయోవృద్ధుడు సమాసానికి విగ్రహవాక్యం వయస్సు చేత వృద్ధుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నింగిలోని చంద్రుని చూసి సంతోషించాను. ఈ వాక్యంలో ఉన్న విభక్తులను గుర్తించండి. ఇక్కడ నింగిలోని లో షష్ఠి విభక్తి, చంద్రుని ని అనేది ద్వితీయ విభక్తిని సూచిస్తుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్ష్మి అనే సంశ్లేష అక్షరంలోని ధ్వని క్రమం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 కకారం, షకారం, మకారం, ఈ అని ఇవన్నీ కలిసి క్ష్మి అనే సంశ్లేష అక్షరాన్ని ఏర్పరుస్తాయి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చలి పెడుతున్నది అర్రలకెళ్ళి బయటికెళ్ళలేడు. ఈ వాక్యంలో అర్ర అనే మాటకు అర్థం ఏమిటి? తెలంగాణ పదజాలంలో అర్ర అనగా గది అనే అర్థాన్ని ఇస్తుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వసుధ అనే పదానికి వ్యుత్పత్తి అర్థం. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ద్రవ్యాదులను ధరించేది. ఈ బిట్ అనేది 2017లో అలాగే 2024లో చాలా సెట్లలో అడగడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాగు నాటునాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అనే సామెతలోని అనుభవానికి మూలకం. దీనికి ఆన్సర్ వచ్చేసి వ్యవసాయం. వ్యవసాయంలో సాగు నాటునాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుందనే సామెత కలదు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ బంగారం అనే పదానికి ప్రకృతి రూపం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బృంగారం. బంగారానికి ప్రకృతి రూపం బృంగారం. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 2017లో అడిగిన తెలుగుకు సంబంధించిన ప్రీవియస్ బిట్స్. ఇవే క్వశ్చన్స్ చాలా వరకు 2024లో కూడా రిపీట్ కావడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.